సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు చేరుకోనున్నారు. ఉదయం సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాండ్ డెలివరీ ఛానల్ ప్రారంభించనున్నారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 MW యూనిట్ 2 ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30 నల్గొండ మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ నల్గొండ పర్యటన పైన మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలోని ఒక్కసారిగా కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లాలో వ్యాప్తంగానే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లాలోని సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి అయితేనేమి, విద్యుత్ సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి కళాశాలలు ఈ ప్రోగ్రామ్స్ తోటి విజయోత్సవ సభలు కూడా జరపనున్నారు. సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగేటటువంటి విజయోత్సవ సభకు భారీ జన సమీకరణ కూడా అధికార పార్టీగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న క్రమంలోని ఈ విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుండి ఇప్పుడు సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేరుగా బేగంపేట నుంచి ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఉదయ సముద్రానికి సంబంధించినటువంటి బేపనవెల్లంల ప్రాజెక్ట్ లోని ఉన్నటువంటి వాటర్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు గత కొంతకాలంగా నత్తనడకన నడుస్తున్నటువంటి విషయాన్ని సూచించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడ్జెట్ కేటాయించి నీటి విడుదల కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరో విద్యుత్ ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు తెలంగాణలోని ఒక పెద్ద బడ్జెట్ తోటి చూపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి యూనిట్ ప్రారంభమైనది. రెండో యూనిట్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభం కూడా జరుగుతుంది. అదంతా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణలోని జిల్లాలు ప్రధానంగా మేజర్ గా నల్గొండ జిల్లాలోని హాస్పిటల్ సంబంధించిన సౌకర్యం లేకుండా కాలేజెస్ ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇదే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నిధులు కూడా స్పీడప్ చేస్తూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మెడికల్ కాలేజీ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. తదనంతరం జరిగే భారీ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఈ సభ ప్రధాన ఉద్దేశం తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రజలకు దగ్గర అవుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ చెప్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి ఈ బహిరంగ సభలోని పెద్ద ఎత్తున ప్రజలను ఉద్దేశించి రానున్న రోజుల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు అయితేని అనేక నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి విషయాలని దీని గురించి క్షుణ్ణంగా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జిల్లా సంబంధించినటువంటి చూసినట్లయితే జిల్లా ఎస్పీ ఇప్పటికే 3 చోట్ల పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూట్ మ్యాప్ కూడా వేయడం జరిగింది. ఏదైతే వెహికల్స్ పార్కింగ్ కానీ దానికి సంబంధించిన విఐపి పార్కింగ్ కానీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ పూర్తి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు పూర్తిగా డిజైన్ మ్యాప్ తో పాటు ఆల్రెడీ ఒక లొకేషన్ కూడా స్కెచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అదేవిధంగా నిన్నటికి జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ముందస్తుగానే పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ లోని వచ్చి ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా సమీక్షించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తిగా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. వెంకట్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలోని పర్యటిస్తున్నటువంటి పర్యటన వివరాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్.